టీ20 ప్రపంచ కప్ విజయానంతరం కొత్త ఉత్సాహంతో బరిలో దిగిన భారత్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బల్మాస్ట్లోని స్టోర్మార్ట్ క్రికెట్ గ్రౌండ్లో జరిగిన తొలి టీ20 మ్యాచ్లో ఐర్లాండ్ జట్టు 34 పరుగుల తేడాతో టీమిండియాను ఓడించి సంచలనం సృష్టించింది. అంతర్జాతీయ క్రికెట్లో భారత్పై ఐర్లాండ్ సాధించిన మొట్టమొదటి విజయం ఇదే కావడం విశేషం. కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో బరిలో దిగిన టీమిండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసింది. అందులో టక్కర్ 60 పరుగులు, డెలానీ 49 పరుగులు చేసి రాణించగా భారత్ నుంచి హర్షిత్ రాణా 3 వికెట్లు తీసి మెరిశాడు. 183 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన భారత్ ఆరంభంలో అభిషేక్ శర్మ 20 బంతుల్లో 49 పరుగులు చేసి ధాటిగా ఆడినప్పటికీ తర్వాత వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి 18.5 ఓవర్లోనే 148 పరుగులకు కుప్పకూలింది. ఐర్లాండ్ బౌలర్లైన మాథ్యూ హెలార్డ్ 3 వికెట్లు తీసి 28 పరుగులు ఇవ్వగా, మాథ్యూ హంఫ్రీస్ 3 వికెట్లు తీసి 38 పరుగులు ఇచ్చి భారత్ను కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఈ జట్టులో ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన టీనేజ్ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఈ మ్యాచ్లో తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోవడం భారత ప్రేక్షకుల్ని నిరాశపరిచింది. 2 మ్యాచ్లున్న ఈ సిరీస్లో ఐర్లాండ్ ఈ మ్యాచ్ నెగ్గి 1-0 ఆధిక్యంలో నిలిచింది. తదుపరి మ్యాచ్ జూన్ 28న ఇదే మైదానంలో జరగబోతుంది. ఈ ఒక్క ఓటమితో భారత్ను తక్కువ అంచనా వేయలేం. ఈ మ్యాచ్ ఫలితంపై మీ అభిప్రాయం ఏమిటనేది, అలాగే తర్వాత మ్యాచ్లో టీమిండియా పుంజుకుంటుందా లేదనేది మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ధన్యవాదాలు.